ప్రతి పథకానికి ఆధార్ కార్డే ఆధారం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న మాట. అదే ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ కి ఇబ్బందిగా మారింది. 4 ఏళ్లుగా ఆధార్ కోసం ఫోటో దిగుతున్నా ఒక్కరికి మాత్రమే కార్డు వస్తుంది. ఇద్దరు కవల సోదరుల ఆధార్ కార్డు కష్టాలపై స్పెషల్ రిపోర్ట్. గ్రేటర్ వరంగల్లోని రంగసాయిపేటకు చెందిన కంచె సంజీవ, కోమలకు ఇద్దరు కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి ధీరజ్, దినేష్ ఇద్దరు ఒకటిగానే పెరిగారు. బట్టల నుంచి చెప్పుల దాకా ఇద్దరికి ఒకటే సైజ్, ఒకటే కలర్ తీసుకునేవారు పేరెంట్స్. ఎక్కడికి వెళ్లినా పెద్దోడు ఎవరో చిన్నోడెవరో గుర్తుపట్టడం మిగిలిన వారికి కష్టమయ్యేది. ఇద్దరు ఒకే రకంగా ఉండడం వల్ల మిగతా సంగతులు ఎలా ఉన్నా ఆధార్ కార్డు మాత్రం వీరిని ఇబ్బంది పెడుతోంది. 2012 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆధార్ కార్డు కోసం ఫోటోలు దిగినా ఇద్దరిలో ఒకరికి మాత్రమే కార్డు వస్తోంది. వరంగల్లో ఉన్న ఆధార్ సెంటర్లన్నీ తిరిగినా ఇదే సమస్య. ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకలా ఉండడమే అసలు కారణమని తేలింది. 2012 నుంచి ఆధార్ దిగుతానే ఉన్నాము. వీళ్ళిద్దరు పిల్లలు ట్విన్స్. 2012లో 4 దిగినాము, 3కి వచ్చింది, ఒకరికి రాలేదు. అప్పటి నుంచి కంటిన్యూస్గా దిగుతూనే ఉన్నాము. అయితే ప్రతిసారి రిజెక్ట్ అవుతూ ఉన్నది. వాళ్ళు మాకేం చెప్పట్లేదు, రిజెక్ట్ కారణం ఏం చెప్పట్లేదు. ఏమన్నంటే రిజెక్ట్ అయిందని మళ్ళీ తీస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కండిషన్ తీస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మీ సేవకు పోతే వాళ్ళు ఏమన్నారంటే ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ సేమ్ కలుస్తాయి కాబట్టి అది డిలే అవుతుందని చెప్పి ఇప్పుడు మాకు కంపల్సరీ ఆధార్ కార్డు, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు ఫీజు కట్టడానికి కంపల్సరీ అవసరం ఉన్నది. ఇంకోటి బీసీ సర్టిఫికేట్ కానీ, లోకల్ కానీ, ఇన్కమ్ కానీ, కాబట్టి కంపల్సరీ మాకు ఆధార్ కార్డు కావాలి. దానికోసం ఇక్కడ రావడం జరిగింది. ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అయితే ఇప్పుడు ఆధార్ కార్డు మస్ట్. ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా ఆధార్ కావాల్సిందే. మరో వారం రోజుల్లో ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు లాస్ట్ డేట్. దీంతో హైదరాబాద్ లో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కు వచ్చారు. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న అధికారులు వాటిని ఢిల్లీకి పంపించారు. మేమిద్దరం ట్విన్స్. తమ్మునికి ఆధార్ కార్డు వచ్చింది, నాకు ఇంకా రాలే. రీజన్ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ఏమున్నాయి, సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు ఆధార్ కార్డ్ కంపల్సరీ అంటున్నారు. దానికోసం ఇక్కడ ఫస్ట్ 10th మేము కార్డు ఆబ్జెక్షన్ చేసిళ్ళు, కానీ తర్వాత వాళ్ళు అవసరం లేదని పేపర్లో ఇచ్చిన తర్వాత ఇచ్చేసిళ్ళు. 10th మేము ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ అంట. ఢిల్లీ నుంచి రిపోర్ట్ వస్తే తప్ప ఇద్దరికి వేరువేరుగా ఆధార్ కార్డు వచ్చే పరిస్థితి లేదు. అందుకు వారం రోజులు పడుతుందని అధికారులు చెప్తుండగా ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు కూడా వారం రోజులే గడువుంది. దీంతో స్పెషల్ కేసుగా తమను గుర్తించి ఆధార్ ఇబ్బందులు తప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కవల సోదరులు.